అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనుకుంటున్న స్త్రీ మీ దగ్గర కేవలం డబ్బు కోసం మాత్రమే ఉన్నారు, ప్రేమ కోసం కాదు అనే విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకుంటారు. అయితే మీతో ఉన్నటువంటి బంధువులు కూడా ఎన్ని రోజులుగా మీతో ప్రేమగా నటిస్తున్నారు, కేవలం మీరు సంపాదించే డబ్బు కొరకు మాత్రమే, మీకోసం కాదు అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకుంటారు. మీరు చింతించాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు చెడు పరిస్థితి నుండి తొందరగా మీరు బయటకు రాగలుగుతారు. ఎటువంటి హాని ఎవరి వల్ల మీకు దరిచేరకుండా ఉండాలంటే ఈరోజు మీరు మెడలో మాత్రం హనుమాన్ రక్షా యంత్రం ధరించండి, శుభప్రదంగా ఉంటుంది. రక్త సంబంధ బంధువులకు మీరు ఈరోజు మరి వారితో జాగ్రత్తగా ఉండాలి, గొడవలు జరగకుండా చూసుకోవాలి. ఇక డబ్బు ప్రయోజనాల విషయంలో చూసినట్లయితే కనుక కొత్త పని జరుగుతుంది. మీకు బట్టలు కూడా ఈరోజు కొత్తవి కొనిపించే అవకాశాలు ఉన్నాయి. కొత్తవి మీరు ఈరోజు కొనుగోలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. వాణిజ్య విషయాల వస్త్రధారణలో ఈరోజు మీకు చాలా లాభం అనేది ఉంటుంది. ఫీల్డ్లో కావలసిన ఫలితాలు కూడా సృష్టించబడతాయి. పని పరిస్థితులలో కూడా సానుకూలత పెరుగుతుంది. లాభాల శాతం బాగుంటుంది. పరిరక్షణ పెరుగుతుంది. క్రెడిట్ గౌరవం కూడా పెరుగుతుంది. లక్ష్యాలను వేగవంతం చేయండి. ధైర్యం పెరుగుతుంది. సేకరణల రక్షణ పెంచుతాయి. బ్యాంకింగ్ పనిపై ఆసక్తిని పెంచుకుంటారు. వ్యాపార ప్రయత్నాలు కూడా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ప్రతిభ ప్రదర్శనలో ముందుకు సాగే అవకాశాలు కూడా ఉన్నాయి. ధన ధాన్యాభివృద్ధి అయితే పెరుగుతుంది. ఇక ప్రేమ స్నేహం విషయంలో చూసినట్లయితే కనుక ప్రియమైన వారితోటి సమయం గడిపే అవకాశాలున్నాయి. వస్త్రధారణ విషయంలో మాత్రం శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఎక్కువగా కనుక మీరు వస్త్రధారణ విషయంలో శ్రద్ధ పెట్టినట్లయితే మీకు గౌరవం పెరుగుతుంది, ఆనందం కూడా ఈరోజు పెరుగుతుంది. సంబంధాలపై నమ్మకం అనేది పెరుగుతుంది. కుటుంబ సభ్యులతోటి ఆనందంగా మీరు ప్రేమానురాగాలు పంచుకుంటారు. చిరస్మరణీయ క్షణాలు కూడా గడిపే అవకాశాలు ఉన్నాయి. పరస్పర నమ్మకం కూడా పెరుగుతుంది. సహకారాన్ని కొనసాగిస్తారు. ఆతిథ్యాన్ని కూడా కొనసాగిస్తారు. ఈరోజు మీరు అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక ముఖ్యమైన వ్యక్తితోటి ఒక విషయం తెలుసుకోవటం ద్వారా మీకు చాలా లాభం అయితే చేకూరబోతుంది. ఆరోగ్యం ధైర్యం విషయంలో చూసినట్లయితే గనక ఈరోజు మీరు మీ యొక్క వైభవం మీద ప్రాధాన్యత పెట్టాల్సి ఉంటుంది. ప్రవర్తన ఆకర్షణీయంగా ఉంటుంది. ఓపికగా అన్ని పనులు చేయాలి. వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది. మరియు ఈరోజు రాశివారు మాత్రం ఎక్కువగా మరి చూసినట్లయితే గనక మంచి ప్రవర్తన ద్వారా ఇట్టే అందరిని ఆకర్షితులు చేసుకోగల సామర్థ్యం వీరిలో ఉంటుంది. పరిహారంలో ఈరోజు శివుని ఆరాధించాల్సి ఉంటుంది. మరియు ఈరోజు ఓం నమ శివాయ అంటూ మీరు ఈరోజు 108 సార్లు గనక ఈ మంత్రాన్ని జపించినట్లయితే గనక మీకు ఎటువంటి నెగిటివిటీ అనేది దరిచేరకుండా ఉంటుంది. మీరు ఈరోజు ఈ రాశి వారు ఈ విధంగా ఓం నమ శివాయ అంటూ జపిస్తూ ఉన్నట్లయితే గనక రావలసినటువంటి ఆపదలు మరి దరిచేరకుండా ఉంటాయి. మరియు ఈరోజు మీడియా రంగాల వారితో కూడా మరి ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. పునరుద్ధరణ విషయాలలో కూడా శ్రద్ధ పెడుతూ ఉంటారు. మరి ఇంటి నిర్మాణ పనులు చేపట్టాలనేటటువంటి ప్రయత్నాల్లో ఉంటారు. ఆగిపోయిన పనులు చేస్తారు. ఈరోజు కొత్తగా ఏదైనా సరే వాహనం కొనుగోలు చేయాలి అనేటటువంటి ఆలోచనలు కూడా కొంతమంది ఉంటారు. ఇంటికి సంబంధించినటువంటి గ్రాసరీకి సంబంధించిన వస్తువులు మరి ఏదైనా సరే ఇంటికి ఉపయోగపడే వస్తువులు ఈరోజు కొనుగోలు చేసే అవకాశం ఉంది. నాణ్యత పైన ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరియు ఈరోజు వృత్తిపరమైనటువంటి పనిపై కూడా శ్రద్ధ చూపే అవకాశాలు ఉన్నాయి. మీరు ఈరోజు విరాళం అందించటం ద్వారా మీకు గౌరవం పెరుగుతుంది. దురాశ ప్రలోభాలకు ఉన్నటువంటి విషయాలను మీరు దురాశ ప్రలోభాలతో ఉన్నటువంటి వ్యక్తులను ఈరోజు దూరంగా ఉంచండి. ఈరోజు కొన్ని విషయాలలో సంబంధాలు బలపడతాయి. ప్రేమ విషయంలో మరి మీకు మేలు కలుగుతుంది. మీకు ఎవరితో అయితే వివాహం జరగాలని ఆలోచిస్తున్నారో అటువంటి వ్యక్తితోటి వివాహమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. పనితీరులో అప్రమత్తతను పెంచుకుంటారు. లావాదేవీలలో స్పష్టత పెరుగుతుంది. సౌలభ్యం కూడా పెరుగుతుంది. మరియు ఈరోజు రాశివారు రుణాలు ఎవరికి ఇవ్వకండి, ఎవరితో కూడా తీసుకోకండి. ఈరోజు సమయాన్ని పట్టి ప్రయత్నాలు కొనసాగించడం వల్ల మేలు కలుగుతుంది. ఆర్థిక విషయాలలో కూడా సమతుల్యత అనేది ఉంటుంది. లావాదేవీలలో అప్రమత్తతను పెంచుకోవాల్సి ఉంటుంది.
తొందరపాటు మరియు చొరవని ఈ రోజు నివారించాలి. ఇక పనిని ప్రభావితం చేసేటటువంటి విషయాలు, చెడు ప్రభావితం చేసే విషయాలను దూరంగా ఉంచండి. పెట్టుబడి కేసులపై ఆసక్తి అనేది ఉంటుంది. వ్యాపార కార్యకలాపాల గురించి ఈ రోజు తెలుసుకుంటారు. వృత్తిపరమైన ప్రయత్నాలు కూడా సాధారణంగా జరిగిపోతాయి. రుణాలు తీసుకునే లావాదేవీలను అరికట్టండి. స్మార్ట్ ఆలస్యముఖ విధానాన్ని అనుసరించండి. ఎవరైనా సరే ఈ రోజు విద్యార్థులు ర్యాగింగ్ చేయడం అనేటటువంటి అలవాటును మానుకోండి, లేకపోతే మాత్రము మీ పరిస్థితి దారుణంగా తయారవుతుంది. వృత్తి నైపుణ్యాన్ని కొనసాగించే ప్రయత్నాలు చేయండి. న్యాయ కార్యకలాపాలు మరియు నిర్వహణ గురించి ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకుంటారు. స్నేహము ప్రేమ విషయంలో చూసినట్లయితే రాశి వారికి భావోద్వేగ విషయాలలో ఓపికగా ఉండాల్సి ఉంటుంది. ప్రియమైన వారికి విలువైనటువంటి బహుమతులను అందించే అవకాశాలున్నాయి. సంబంధాలను గౌరవించండి. వ్యతిరేకత క్రియాశీలతను మీరు ఈ రోజు చూపిస్తారు. సంబంధాలలో స్పష్టత పెంచుకుంటారు. స్నేహితులు సంబంధాన్ని మధురంగా చేస్తారు. ఒత్తిడి కింద ప్రతిస్పందనను నివారించండి. చాలా సామరస్యం మరియు సంప్రదింపులు అనేవి ఉంచుతారు. బహుమతి అనేది అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యం నైతికత విషయానికి వస్తే పని విస్తరణ మీద శ్రద్ధ చూపుతారు. బాధ్యతగా బాగా అన్ని పనులు చేస్తారు. అలంకరణపై స్త్రీలు ఎక్కువగా దృష్టి పెడతారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ధైర్యము పెంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. శివుని ఆరాధించడం వల్ల మేలు కలుగుతుంది. ఈరోజు ఈ రాశి వారు మాత్రమే ఎక్కువగా చూసినట్లయితే గనక ఆహారములో మీరు ఈరోజు పెరుగు చేర్చాల్సి ఉంటుంది. ఈరోజు ఎవరైతే మరి పౌష్టికాహారం తీసుకోరో వారికి, గర్భిణీ స్త్రీలకు మాత్రము ఎక్కువగా సమస్యలు అనేవి కలిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఒక శుభవార్త అనేది తొందరగా అందుకోబోతున్నారు. అన్ని రంగాల్లో మెరుగైన ప్రయత్నాలు కూడా కొనసాగిస్తారు. లక్కీ సంఖ్య 75, లక్కీ కలర్ అయితే గోధుమ. మరి ఈ రోజు ఈ రాశి వారికి మాత్రము అదృష్టము 83% వరకు అయితే లభిస్తుంది. ఇక ఈరోజు పరిహారములో గోమాతకు పచ్చగడ్డిని తినిపించండి, శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.